ఇది ఒక యథార్థ సంఘటన. వాస్తుశాస్త్రము మూఢనమ్మకము కాదు. వాస్తుశాస్త్రము విజ్ఞానము, ఆధునిక విజ్ఞానము. శ్రీకృష్ణుడి ద్వారకా నగరాన్ని విశ్వకర్మ పక్క 100% వాస్తుశాస్త్రం ప్రకారం వాస్తుశాస్త్రంతో నిర్మించాడు. ఆ కోవకు చెందినటువంటి ఈ యొక్క యథార్థ సంఘటనని మనం గనక గమనిస్తే ఇందులో ఉన్నటువంటి లోటుపాట్లు, ఇందులో ఉన్నటువంటి దోషాలు, ఇందులో ఉన్నటువంటి పరిణామాలు ఏంటనేది మనకు అర్థమవుతుంది. ఈ యొక్క యథార్థ సంఘటనలన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే ఈ దోషాలు ఈ విధంగా ఉంటాయి అని మీకు తెలియజేయడం కోసం యథార్థ సంఘటనలు అన్నిటినీ కూడా నేను చెబుతున్నాను. ఇవే కాదు, నా దగ్గర ఇంకా కొన్ని వేల యథార్థ సంఘటనలు ఉన్నాయి.